హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు అనగా 19/8/2026 తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రక్రియ అనేది మొదలైంది. కాబట్టి ముందుగా ఆ యొక్క అప్లికేషన్ అప్లై చేసే ముందు మీరు యూజర్ గైడ్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అని ఒకసారి పూర్తిగా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్గా మీరు అప్లై చేసుకోవాలనుకునే ముందు ఫస్ట్ ఇక్కడ చూపించినట్టు tgprb.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్లో ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ యూజర్ గైడ్, ప్రెస్ రిలీజెస్, అప్లై ఆన్లైన్ ఉంది కదా, అక్కడ అప్లై ఆన్లైన్ అనే బటన్ని మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అది ప్రెస్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ విధంగా స్క్రీన్ విల్ అపియర్ అని ఉంది కదా, హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అనే బటన్ ఉంది కదా, ఈ విధంగా మీకు బటన్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ సెలెక్ట్ ఎస్ ఐ హ్యావ్ అనే బటన్ని నొక్కాలి. ఇక్కడ అది నొక్కిన తర్వాత మీకు కింది విధంగా స్క్రీన్ అని వస్తుంది. లేకపోతే కొత్త వాళ్ళు ఇంతకుముందుకు ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో, అంటే ఇంతకుముందుకు వచ్చిన నోటిఫికేషన్స్కి వాళ్ళకి అకౌంట్ ఆల్రెడీ ఉండి ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే ఎస్ ఐ హ్యావ్ అని నొక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నో రిజిస్టర్ అనే బటన్ నొక్కాలి. అప్పుడు నో రిజిస్టర్ అనే బటన్ నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ రిజిస్ట్రేషన్ ఫామ్ విధంగా ఇవ్వడం జరిగింది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి. కాబట్టి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఈ విధంగా వాళ్ళ యొక్క 10th హాల్ టికెట్ నెంబరు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నెక్స్ట్ 2004 to 2024 హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఐఎస్సి ఇన్ తెలంగాణ అనేది అడిగిండు. ఇక్కడ అది ఎస్ అయితే ఎస్ పెట్టాలి, నో అయితే నో పెట్టాలి. కమ్యూనిటీ అడిగిండు, మొబైల్ నెంబరు, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఇవన్నీ అడగడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. తర్వాత ఇది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ నొక్కండి. ఈ బటన్ నొక్కగానే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. తర్వాత 4th స్టెప్ వచ్చేసి ఫిల్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ది రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ క్లిక్ సబ్మిట్ బటన్ అన్నాడు కదా, అది సబ్మిట్ చేసేసాము. తర్వాత 5th స్టెప్ వచ్చేసి ద ఫాలోయింగ్ అలర్ట్ మెసేజ్ విల్ అపియర్, అంటే నీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. వెరిఫై ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ది రిజిస్ట్రేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిషన్. ఎప్పుడైతే నువ్వు సబ్మిట్ చేయాలనుకుంటున్నావో దానికంటే ముందు ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్స్. వన్స్ సబ్మిటెడ్ నో మాడిఫికేషన్ విల్ బి అలౌడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, అంటే మీరు ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మాడిఫై చేయడానికి అవకాశం లేదు. తర్వాత ఈ విధంగా సబ్మిట్ బటన్ నొక్కండి. తర్వాత క్యాన్సల్ టు మాడిఫై డీటెయిల్స్, ఒకవేళ నీకు ఏమైనా డీటెయిల్స్ మాడిఫై చేసుకోవాలనుకుంటే క్యాన్సల్ నొక్కి మళ్ళీ మాడిఫై చేసుకొని ఓకే నొక్కండి. తర్వాత ఓకే నొక్కిన తర్వాత అండ్ ఓటీపీ విల్ బీ సెండ్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి, నీ యొక్క మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ నొక్కి ప్రొసీడ్ టు లాగిన్ నొక్కాలి. ప్రొసీడ్ టు లాగిన్ నొక్కిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై ఉంటుంది, వెరిఫై అనే బటన్ నొక్కాలి. తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీడ్ టు లాగిన్ బటన్ నొక్కాలి. ప్రొసీడ్ టు లాగిన్ బటన్ నొక్కిన తర్వాత మళ్ళీ ఈ విధంగా సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్లో రిజిస్టర్ మొబైల్ నెంబరు ప్లస్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. మీకు పాస్వర్డ్ ఒకవేళ గుర్తు లేకపోతే రీసెట్ పాస్వర్డ్ కొట్టండి. రీసెట్ పాస్వర్డ్ కొట్టుకొని న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకునేటప్పుడు 8 to 16 క్యారెక్టర్స్ అనేది అందులో ఉండాలి. ఖచ్చితంగా వర్డ్స్, నంబర్స్ అండ్ సింబల్స్ అనేది మెయింటైన్ చేయాలి అందులో. ఈ విధంగా పాస్వర్డ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు న్యూ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆఫ్టర్ సైన్ ఇన్ యూ విల్ బి డైరెక్టెడ్ టు ఫీ పేమెంట్, అది ఓపెన్ కాగానే మీరు పేమెంట్ స్టెప్కి వెళ్ళిపోతారు. తర్వాత 9వ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు సెలెక్ట్ ది రిక్వైర్డ్ పోస్ట్. మీరు ఎప్పుడైతే విండో ఓపెన్ అవుతుందో అప్పుడు మీరు ఫస్ట్గా పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎస్సిటి సివిల్, ఎస్సిటి ఎస్ఐ సివిల్, ఎస్సిటి పిసి టెక్నికల్ అండ్ ఈక్వివాలెంట్, ఎస్సిటి ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బాక్సులు ఇచ్చారు కదా, ఆ బాక్సులలో టిక్ మార్క్ పెట్టాలి. టోటల్ ఫీ టు బి పెయిడ్
అమౌంట్ మీకు ఒక్కో దానికి క్లిక్ చేయగానే అమౌంట్ అనేది ఇక్కడ ఇచ్చారు కింద. ఇక్కడ 1200, 1500, 1200 ఫర్ ఈచ్ పోస్ట్. రిజిస్ట్రేషన్ ఫీజు ఇక్కడ 1500. ఈ విధంగా ప్రతిదానికి ఎంత అనేది అమౌంట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పీఈటీ కన్సెషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్. ఒక పోస్ట్ కంటే ఎక్కువ అప్లై చేసే వాళ్ళకు కన్సెషన్ కూడా ఉందని మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీకు అది క్లిక్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కంటిన్యూ పే అని నొక్కాలి. కంటిన్యూ పే నొక్కిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళిపోతారు. తర్వాత యూ విల్ బి డైరెక్టెడ్ టు ది పేమెంట్ గేట్వే పేజ్. చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు పే ద ఫీ. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆర్ బై క్లికింగ్ ది మేక్ పేమెంట్ బటన్. పేమెంట్ బటన్ తర్వాత మీకు ఈ విధంగా విండో వస్తుంది. మీరు క్రెడిట్ కార్డు ద్వారా డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ అని నొక్కాలి. కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ అని నొక్కగానే ఈ విధంగా మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఈ 3 లాంగ్వేజ్లో ఏదైతే మీకు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, ఆధార్ నెంబర్, కమ్యూనిటీ, క్యాస్ట్ నెంబర్. ఖచ్చితంగా క్యాస్ట్ అనేది మనకు రీసెంట్ క్యాస్ట్ అప్లోడ్ చేయండి ఎవరైనా. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఈ విధంగా మీ యొక్క పూర్తి డీటెయిల్స్ని అడగడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు, రిజర్వేషన్ అండర్ హోమ్ గార్డ్ ఉన్న వాళ్ళు ఇక్కడ డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్ అని పెట్టండి ఏజ్ రిలాక్సేషన్ కోసం. తర్వాత అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ అడిగిన తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అనే బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అని ఉంది కదా, ఇలాంటి బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ చూపించారు మనకు నెక్స్ట్ పేజ్ అని నొక్కగానే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. The following alert message will appear. Verify all the details in the application form before submission. సబ్మిట్ చేసే ముందు ఒకసారి మీకు అలర్ట్ మెసేజ్ అని వస్తుంది, వెరిఫై చేసుకోమని. వన్స్ సబ్మిటెడ్ నో మోడిఫికేషన్ విల్ బి అలౌడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఓకే, ఇక్కడ మళ్ళీ సబ్మిట్ చేసుకునే ముందు ఒక్కసారి వెరిఫై చేసుకోమంటుంది. తర్వాత ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే క్యాన్సిల్ నొక్కి మళ్ళీ మోడిఫై చేసుకోండి. ఓకే అయిన తర్వాత ఓకే బటన్ నొక్కండి. ఫిల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఫర్దర్ విండో వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అడుగుతుంది. ఎస్ఈటీ, ఎస్ఐ సివిల్ ఈక్వాలెంట్ దానికి, పీసీ సివిల్కి మీ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అది పెట్టేసి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ షుడ్ కేర్ఫుల్లీ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్, ప్రొవైడ్ ది రిలవెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ దే ఇంటెండ్ టు అప్లై బిఫోర్ కంప్లీటింగ్ ది ప్రిలిమినరీ అప్లికేషన్. ఏమంటే మీరు ప్రిలిమినరీ అప్లికేషన్ చేసే ముందు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి జాగ్రత్తగా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలనేది ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్. లాస్ట్కి చివరిగా ఐ అగ్రీ టు అబైడ్ బై ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ స్టేటెడ్ అబౌవ్. నేను పైన పేర్కొన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివాను అని మనం అగ్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అగ్రీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిటెడ్ బటన్ ఉంది ఇక్కడ చూడండి. ఈ సబ్మిటెడ్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. తర్వాత ద ఫాలోయింగ్ అలర్ట్ మెసేజ్ విల్ అపియర్. వెరిఫై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వెరిఫై కాగానే మళ్ళీ మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. తర్వాత వన్స్ అంటే ఆ డీటెయిల్ చెక్ చేసుకోమని అలర్ట్ మెసేజ్ వస్తుంది. తర్వాత ఓకే చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా, గెట్ ఓటీపీని క్లిక్ చేయాలంట. ఇక్కడ చూడండి గెట్ ఓటీపీ. ఈ ఓటీపీ బటన్ నొక్కగానే మీకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఓటీపీ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ ఓటీపీ నొక్కి ఓకే బటన్ నొక్కాలి. ఓకే బటన్ నొక్కిన తర్వాత నెక్స్ట్ వెరిఫై ఆధార్ ఫేస్ అథెంటికేషన్. ఇక్కడ చూడండి వెరిఫై ఆధార్ ఫేస్ అథెంటికేషన్. ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఈసారి ఆధార్ అథెంటికేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఫేస్ అథెంటికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఇన్స్టాల్. మీకు ఒకవేళ ఫేస్ అథెంటికేషన్ ఎలా చేసుకోవాలంటే డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ది ఆధార్ యాప్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ది వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ బటన్ మీద నొక్కాలి.
క్యూఆర్ కోడ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది స్క్రీన్. ఒక క్యూఆర్ కోడ్ అనేది ఈ విధంగా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. చూపించారు కదా, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. క్లిక్ హియర్ వన్స్ ద మెసేజ్ ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్ డిస్ప్లేడ్ ఇన్ ది ఆధార్. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీకు అంటే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ యాప్ ఉంది కదా, ఆ యాప్ ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ విధంగా స్కాన్ అనేది చూపిస్తుంది మీకు ఆధార్ యాప్లో. తర్వాత స్కాన్ చేసి కంటిన్యూ నొక్కాలి. కంటిన్యూ నొక్కగానే మీకు ఈ విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ అప్రూవ్ బటన్ ఉంది కదా, అప్రూవ్ బటన్ మీద నొక్కాలి. తర్వాత క్లిక్ ఆన్ ది కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ బటన్ మీద నొక్కాలి. తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది మీకు ఆధార్ యాప్లో. చూపించిన తర్వాత మీ యొక్క ఫేస్ మొత్తం అంటే 2 ఐస్ ఆ యొక్క రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ దాంట్లో ఉండే విధంగా పెట్టి బ్లింక్ చేయాలి మీ కళ్ళని. బ్లింక్ చేసినప్పుడు ఎప్పుడైతే గ్రీన్ మార్క్ వస్తుందో అప్పుడు సక్సెస్ అయినట్టు మీది. ఆ విధంగా ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్ అని పడుతుంది మీకు. తర్వాత ఈ విధంగా సక్సెస్ఫుల్లీ అని పడ్డ తర్వాత ఇక్కడ కింద ఉంది కదా క్యూఆర్ కోడ్ కింద, క్లిక్ హియర్ వన్స్ ద మెసేజ్ ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఆధార్ యాప్. ఆధార్ యాప్లో ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అని పడుతుందో ఇక్కడ క్లిక్ చేయాలంట. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. అంటే మీ ఆధార్ కార్డులో ఏమేమి నేమ్స్ ఉన్నాయో అది ఖచ్చితంగా ఇక్కడ ఇండికేట్ అవుతుంది. డియర్ క్యాండిడేట్, వెరిఫై ది డీటెయిల్స్ షోన్ అబౌవ్ ఫ్రమ్ ఆధార్. ఇఫ్ ద డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ క్లిక్ ఆన్ ఓకే బటన్. ఆ డీటెయిల్స్ మీ ఓకే అయితే క్లిక్ ఆన్ ఓకే బటన్ ఉంటుంది ఇక్కడ. క్లిక్ ఆన్ ఓకే బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్ చూపిస్తుంది. ఎస్సిటిపిసి మెకానిక్, ఎస్ఐ సివిల్, ఎస్సిటి. ఈ విధంగా క్లిక్ ప్రింట్ బటన్ టు డౌన్లోడ్ ది ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ బై క్లికింగ్ ఆన్ ది రెస్పెక్టివ్ పోస్ట్. మీకు ఏ పోస్టులకు అప్లై చేశారో ఆ పోస్టుల యొక్క డీటెయిల్స్ కింద చూపిస్తుంది. దాని మీద నొక్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మన యొక్క ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క సందేహాలకు సమాధానాలు ఖచ్చితంగా అందిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, వన్ అండ్ ఆల్. జై హింద్.